ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మా పార్టీ నా సహచర మిత్రులకు, పెద్దలకు నా నమస్కారాలు. ముందుగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, మీకు అందరికీ తెలుసు ఈనాటి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం జూలై 30 మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు గారిపై కేసు పెట్టి వారిని సబ్ జైల్లో ఉంచిన కారణంగా వారిని ములాఖత్ అవ్వడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి దిగి శ్రీకాకుళం అంపోల వద్ద సబ్ జైలుకి రావడం జరిగింది. ఈ వచ్చేటప్పుడు మీ పత్రికా విలేకరు మిత్రులు అందరూ కూడా చూశారు. ఏంటంటే ప్రజల యొక్క ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు. ముఖ్యంగా మా ఆందోళన కాన్స్టిట్యున్సీ ప్రజలు సునామీ సృష్టించారు కొత్త రోడ్డు దగ్గర. ఇవన్నీ చూడలేక మరి గత 3 రోజులుగా జరుగుతున్న సంఘటనలు, ఆ సంఘటనల గురించి ఇప్పుడు చెప్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు మేము అంతా కొత్త రోడ్డు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ఉద్దేశంతో అశేష ప్రజానీకం సునామీల 10,000కి పైబడి జనాలు రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ డ్యూటీలో గల మహిళా ఎస్ఐ గారు, గౌరవ మహిళా ఎస్ఐ గారు, ఆవిడ డ్యూటీలో ఉండడం జరిగింది. ఆవిడ డ్యూటీలో భాగంగా కొన్ని సంఘటనలు జరగడం జరిగింది. ఆ సంఘటనల్ని మరి తెలుగుదేశం వారు, కూటమి ప్రభుత్వం వారు వేరే విధంగా మలచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రోగ్రామ్ని చెడు చేయాలని ఒక చెడు ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘటనలు జరగడానికి ముఖ్య కారణం. ముఖ్యంగా అక్కడ జరిగేటప్పుడు మరి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా మాటలు చెప్పారు. ఒకసారి ఇది ఏబిఎన్ తంబునైల్, ఏబిఎన్ వేరేసిన తంబునైల్ ఒకసారి చూడండి. ఆవిడ చెవులు మూసుకుంటుందా, ఆమె శరీరాన్ని రక్షించుకుంటుందా? ఏబిఎన్ మేము చేసింది కాదు, మీ పచ్చ మీడియా ఆ రోజు 30వ తారీఖు 3 గంటల నుంచి మాపై దుష్ప్రచారం చేస్తున్న ఏబిఎన్ మీడియా తాలూకా థంబ్నెయిల్ ఇది. ఒకటి, ఆ రోజున అక్కడ మా కార్యకర్తలు వెళ్ళే సమయంలో ఆ గౌరవ మహిళా ఎస్ఐ గారు, బూర్జ్ ఎస్ఐ గారు కొంతమందిని అడ్డుకొని కొంత మాటలు జరిగాయి మధ్యన ఎస్ఐ గారికి, అలాగే మా నాయకుడు, మా సమన్వయకర్త చింతల రవికుమార్ గారికి. ఆ మాటలు జరిగిన సందర్భంలో చూడండి, ఇది ఈ ఫోటో. ఆమె జై జగన్ అని కార్యకర్తలు ఉత్సాహంగా స్లోగన్స్ ఇస్తుంటే ఆమె ఒంగొని చెవులు మూసుకుంది. ఇది అక్కడ జరిగిన సంఘటన. అలాగే ఈ సంఘటన జరిగిన తర్వాత వారన్నట్టుగా ఏదో జరిగితే ఆ మాటలు కూడా నేను చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఆ మహిళా ఎస్ఐ, డ్యూటీలో ఉండే మహిళా ఎస్ఐ కూడా మా సోదరితో సమానం మాకు. మరి ఆ మాటలు మళ్ళీ అనడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎమ్మెల్యే గారు ఏ మాటలు అయితే అన్నారో ఆ మాటలు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. చూడండి, ఆ సంఘటన జరిగిన తర్వాత మా సమన్వయకర్త చింతాడ రవికుమార్ గారితో మాట్లాడిన ఫోటో ఇది. అంత చెడు సంఘటన జరిగితే ఏ మహిళ అయినా ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుందా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, అలాగే మీడియా మిత్రులు కూడా ఆలోచించమని చెప్పి మనం చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఆ సంఘటన 12:30 1 గంట మధ్యన కొత్త రోడ్ జంక్షన్లో జరగడం జరిగింది.
ఆ సంఘటన జరిగిన తర్వాత సుమారు 4 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. అంటే సుమారు 3:30 గంటల పాటు ఆమె డ్యూటీ చేసింది. డ్యూటీ చేయడం కాదు, ఆ ఫ్లైఓవర్ కొత్త రోడ్ జంక్షన్ దగ్గర ఉండే నేషనల్ హైవే ఫ్లైఓవర్ దగ్గర ఆమె డ్యూటీ చేస్తూ మా అందరితో ఆమె మాట్లాడింది. మా అందరితో సరదాగా ఉంది. ఎందుకంటే మాకు గౌరవ బూర్జి ఎస్ఐ గారి సంగతి మాకు తెలుసు. ఆమె డ్యూటీలో ఎంత స్ట్రిక్టో డ్యూటీ తర్వాత అంత ఫ్రెండ్లీ నేచర్ ఆమెది. ఆమె వ్యక్తిగతంగా మాకు ఆమెతో పరిచయాలు ఉన్నాయి. ఆమె డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో ఆ స్ట్రిక్ట్ ఉండేటప్పుడు మమ్మల్ని ఎవరినైనా ఆ డ్యూటీలో అడ్డుకుంటుంది, అన్నీ చేస్తుంది. ఆఫ్టర్ దట్ డ్యూటీ ఆమె చాలా సరదాగా మా అందరితో గడుపుతుంది. ఆ రోజు జరగడమే కాదు, మేము అందరం కూడా ఉన్నాం. ఈ మధ్యలో ట్రోలింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం జరగలా. ఏబిఎన్ ద్వారా ట్రోలింగు, ఈటీవీ ద్వారా ట్రోలింగు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు స్టేట్మెంటు ఇవన్నీ జరుగుతున్నాయి. పాపం అక్కడ ఉండే గౌరవ బూర్జి ఎస్ఐ గారి సోదరికి తెలియదు ఆ విషయాలు ఏవి. మేము ఉన్నప్పుడు మాత్రం ఆమెకు ఫోన్ వచ్చింది, మేము ప్రక్కనే ఉన్నాం. ఫోన్ వస్తే ఆమె ఫోన్లో లేదు సార్ అంది. అటువంటిది ఏం జరగలేదు సార్ అని చెప్పింది. మరి ఏదైనా జరిగితే మరి ఎవరు అడిగారో నాకు తెలియదు. అధికారులు అడిగారా, ప్రభుత్వంలో ఉండే పెద్దలు అడిగారా, మాకైతే తెలియదు. మేమందరం అక్కడే ఉన్నాం. ఆ ప్రోగ్రాం జగన్ గారు సుమారు 4 గంటలకు వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ స్టాఫ్ని తీసుకొని కొత్త రోడ్డు దగ్గర ఒక హోటల్కి వెళ్ళి లంచ్ చేసింది ఆమె. ఇంత దుర్మార్గమైన సంఘటన ఒకవేళ జరిగి ఉంటే ఏ మహిళ అయినా తట్టుకొని అంత సంతోషంగా డ్యూటీ చేస్తూ అందరితో సరదాగా ఉంటూ అలా ఉండగలదా అని ఒక్కసారి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి ఈ సంఘటన తర్వాత 4-5 సరికి హోమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్, గౌరవ హోమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్, ఇక్కడ ఏం జరగలే. ఈ సందర్భంగా మనం ఒకటే ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి పాపం ఒక మహిళా ఉద్యోగిని బలిపశువుని చేశారు. బలిపశువుని కాదు, ఇంకా చెప్పాలంటే అమ్మవారి దగ్గర మేకపోతుని చేశారు ఆమెనే. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే వాళ్ళన్న మాటలు ఆ రోజు గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు ఏకపాత్రాభినయం చేశారు. ఆయన ప్రెస్ మీట్లో నిన్నగాక మొన్న అనుకుంటాను 31 ఏకపాత్రాభినయమే. దుర్యోధన ఏకపాత్రాభినయం చూస్తాం కదా, ఆ విధంగా ఏకపాత్రాభినయం చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. నిజంగా సంఘటన జరగని దానికి ఆయన చేసిన ఏకపాత్రాభినయంలో ఆ మాటలన్నీ మేము సిగ్గుపడుతున్నాం. అవే మాటలు నిజంగా ఒకవేళ మన ఇంట్లో మన భార్యకి కానీ, మన తెల్లికి కానీ, మన సోదరికి కానీ జరుగుంటే అవే మాటలు మనము మళ్ళీ ఉచ్చరించగలమా? అంత నీచంగా నిజంగా ఆవిడని మీరు మానసికంగా ఆమెని ఆ రోజు మీరు కించపరిచారు. ఆవిడ్ని మానసిక క్షోభకు గురి చేశారు. ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో ఆడవాళ్ళకి ఆ విధంగా జరగని విషయాన్ని అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్తే వారి మనసు ఎంత బాధపడుతుంది. వాళ్ళ ట్రోలింగు. రెండో రోజు ఈనాడులో మెయిన్ బ్యానర్ ఐటెం 3 కోలంతో బ్యానర్ ఐటెం. ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే చేస్తున్న దానికి ఆనాటి విజయశాంతి పాట పాడాలి మనం. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాలై చిందిస్తూ రాస్తున్న ఈ మరో చరిత్ర మహాభారతం 6వ వేదం అని ఇప్పుడు పాడాలి. మీరు చేసిన పనులకు పాడాలి. అంత మానసికంగా ఆమె క్షోభకు గురి చేశారు.
మరి మీ స్వార్థ రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే నాయకుల్ని కించపరచాలని చెప్పి మీరు చేసే ఈ పనులు ఏమైనా భావ్యంగా ఉన్నాయా? ఒక్కసారి మీ ద్వారా ప్రజలను నేను అడుగుతున్నాను. ఆయన మాటలు చూస్తుంటే ఆ రోజు ఇంకా ఆయన గురించి కూడా కొత్త చెప్పాలి మనం. నా దగ్గర ఒక వీడియో ఉంది. మా సమన్వయకర్త చింతాడ రవికుమార్ గారికి, చింతాడ సంతకాడు దళారి, అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారు, మాకు చింతాడ సంతా తెలుసు, బుడుమూరు సంతా తెలుసు, లక్ష్మీపురం సంతా తెలుసు, బెంగళూరు సంతా తెలుసు, బొంబాయి సంతా తెలుసు. మాకు ఆ సంతల గురించి చెప్పాలంటే చాలా చెప్తాం. ఎవరు దళారిగాడో సంతలో, ఎవడు సంతగాడో చెప్తాం. ఇంకా నీచంగా మీ అందరికీ సుపరిచితుడు మా చింతాడ రవికుమార్. వారికి రాజకీయంగా వారి కుటుంబంలో ఎవరు పెద్ద పదవులు అనుభవించలేకపోవచ్చు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఆయన గంజాయి సేవిస్తాడట. గంజాయి సేవిస్తే కానీ బయటికి రారట. పాపం ఆయన కాఫీ కూడా తాగడు. మీకు అందరికీ తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి. కాఫీ తాగడు ఆయన, ఎన్వి తిండో. అటువంటి ఆయన పట్టుకొని ఆ చుట్టూ ఉన్న వాళ్ళు గంజాయి వాళ్ళంట, గంజాయి బ్యాచ్. ఓకే, మీరన్నట్టే కొద్దిసేపు ఓకే అనుకుందాం. ప్రభుత్వం ఎవరిది? మీదే కదా. ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా. చేయండి. మీరు ఇష్టం వచ్చిన రక్త పరీక్షలు చేసుకుంటారు, రేటు చేసుకుంటారు. చింతాడ రవికుమార్ గారికి చేయండి, చింతాడ రవికుమార్ చుట్టూ ఉన్న వాళ్ళకి చేయండి, మీరు చేసుకోండి. మీరు రక్త పరీక్షలు అండి. ఎవరు గంజాయి, ఎవరిది గంజాయి బ్యాచి, ఎవరు వెనక భూదోపిడీ బ్యాచి, ఇవన్నీ తెలుస్తాయి. అందరూ పదండి, ప్రభుత్వంలో ఉన్నారు మీరు, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. మేము తీసుకొస్తాం మా సమన్వయకర్తని. మీరు ఎవరెవరు పేర్లు ఇస్తారో మా సమన్వయకర్త చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లు, వాళ్ళందరి అన్నీ కూడా మేము ఏ పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం, తీసుకొస్తాం. అంతే తప్ప మీరు ఇలాగ వ్యక్తిగత హననం ఎప్పుడు చేస్తాం? అది వ్యక్తిగత హననం ఎప్పుడు చేస్తాం? వీడు అటువంటి వాడు, ఇటువంటి వాడు. ఎప్పుడైతే మన ప్రత్యర్థి బలవంతుడు అవుతాడో, ఎప్పుడైతే మన ప్రత్యర్థిని ఢీకొట్టలేమో, అప్పుడు ఈ వ్యక్తిగత హననానికి వెళ్తాం. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు వెళ్తాం మనం వ్యక్తిగత హననం? అలా రామారావు మంచోడు కాదురా, ఆడల్లాడు రాత్రి అలా తిరుగుతాడట్రా, తెల్లారి ఎలా తిరుగుతాడట్రా ఎప్పుడు అంటాం? ఎప్పుడైతే మనకంటే బలవంతుడు అయిపోయాడు, ఆడి మీదకి మన ఆడికి చెడ్డ ప్రజల్లో చేయాలని ఒక దురుద్దేశంతో ఇవన్నీ పెడతాం. ఈనాడు మా గౌరవ చింతాడ రవికుమార్ గారికి పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ, ఈనాడు మా వైఎస్ఆర్సీపీ ఆందోళన కాన్స్టిట్యూట్ కార్యకర్తల దగ్గర నుంచి కానీ పూర్తి సపోర్ట్ దొరుకుతుంది. ఇటువంటి సామాన్యుడు మాకు పోటీయా? అదే కదా మీ బాధ. ఇటువంటి సామాన్యుడు నేను చూసే దోపిడిని ప్రశ్నిస్తాడా? ఇటువంటి సామాన్యుడు నేను చేసే తప్పుల్ని ఎత్తి చూపుతాడా? ఈ ఆమదాలోస్ నియోజకవర్గంలో నా కుటుంబం తప్ప వేరొకరు రాకూడదు అనే దురుద్దేశంతో మీరు ఈ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పాను కాదు. ఆ రోజు 31వ తారీఖున గౌరవ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ మీ దగ్గర ఉంది. ఈరోజు నేను చెప్పిన మాటలు మీ దగ్గర ఉన్నాయి. ఏది ఎంతవరకు నిజం అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిజంగా ఆ సంఘటన జరిగిందా? గౌరవ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పైన మీరందరూ ఉన్నారు. ఆవిడ 4:30 వరకు అందరితో సరదాగా గడిపింది. మీలో కూడా చాలామంది ఆమెతో మాట్లాడి ఉంటారు ఆ రోజు. ఇంకా ఇవన్నీ తట్టుకోలేక పోనీ ఏదో ఘర్షణ జరిగింది చింతాడ రవికుమార్ పైన. 109 BNS 109 అంటే అటెంప్ట్ టు మర్డర్. అంతమందిలో ఆ మహిళా ఎస్ఐని చంపేయని చూసాడు చింతాడ రవికుమార్.
చంపేసి ఈ చుట్టూ ఉన్నలతో చంపించడే చూశాడట. సాధ్యమండి? అంత వేల మంది జనం మధ్యలో, ఈ పోలీసు డ్రోన్ల మధ్య, పోలీస్ కెమెరాల మధ్య సాధ్యమా? అదే కాదు అని ఇంకేదో అంటాడు. ఈ కేసు ఎవరు ఇచ్చేశారు ఆయనకి? రవికుమార్ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ కేసు యాక్చువల్గా అదే రోజు రాత్రి 30వ తారీఖు రాత్రి 8 గంటలకి కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ 2 రోజులు తెల్లవారే మేము ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నేను కూడా ఆన్లైన్లో తీసా. ఎవరు ఇవ్వడం ఏంటి? నేను కూడా ఎఫ్ఐఆర్ని ఆన్లైన్లో తీసా. ఆ ఫోటో ఎక్కడ ఉంది, ఆన్లైన్లో తీసి నేను ఉంచా. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోలీస్ ఆఫీసర్స్తో ఆయన వ్యవహరించిన తీరు ఒకసారి మీరు చూడాలి. అది ఉద్యోగం లేకుండా చేస్తాడు, యూనిఫారం లేకుండా చేస్తాడు, కాలు ఇరగొడతాడు. కాలు ఇరగొడతానని కూడా చెప్పలే, కాలు ఇరగా డాష్ డాష్ డాష్. దృష్టి పెడితే ప్రసాద్ వితిన్ 2 years ప్రసాద్ నీ యూనిఫారం ఎక్కడ కొడతా, అప్పుడు వరకు అక్కర్లేదు. నేను దృష్టి పెడితే ఇప్పుడే నీ యూనిఫారం ఎక్కడ కొడతా. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, సందర్భాల్లో మీకు ఇవన్నీ వినిపిస్తాం. ఆయన ఒక పోలీస్ సిఐ గారి పైన ఆయన వ్యవహరించిన తీరు, ఆయన ఇప్పుడు మాకు శుద్ధులు నీతులు. ఒకసారి ఆలోచించేయమని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. అక్కడ జరగని దానికే మీకు ఇంకేదో ఉందనుకోండి మా మీద బాధ. చాలా ఉంటాయి మా మీద కేసులు పెట్టడానికి, చాలా సందర్భాలు వస్తాయి. అంతే తప్ప ఒక గౌరవ మా సోదరిని, గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ గారిని, ఒక మహిళని ఈ విధంగా చేయడం సబబా అని అడుగుతున్నాను. సందర్భాలు రావా? ఎన్నో సందర్భాలు ఉంటాయి. ఇలా నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే బుట్టేపల్లి రమేష్ కుమార్ నన్ను చంపేస్తామన్నాడు, కేసు పెట్టండి. అంతే తప్ప ఇలా మహిళల్ని కించపరచడం ఎంతవరకు సబబు? మీకు అలవాటేలేండి. మహిళల్ని కించపరచడం మీ పార్టీకి, మీ అధినాయకత్వానికి మీకు అలవాటే. మీరు ఆరాధించే ఎన్టీఆర్ అంటే అన్ని రోజులు ఆరాధించారు అనుకోకండి. కొన్ని రోజులు ఆరాధించారు, కొన్ని రోజులు చెప్పులు వేశారు, ఇప్పుడు మళ్ళీ ఆరాధిస్తున్నారు. ఆయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు లక్ష్మీపార్త గారిని. ఆ విధంగా ఆవిడని కూడా ఏ విధంగా మీరు ట్రోల్ చేశారు ప్రజలందరికీ తెలుసు. మీకు ఇది అలవాటే. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీరు మీ నాయకత్వం, మీ నాయకులు చేసే పనులే ఇవి. పబ్బం గడుపుకోవడానికి ఆనాడు లక్ష్మీ పార్వతిని కూడా ఇలానే కించపరిచారు. పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బొడ్డేపల్లి అజంతా కుమారి, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం అందరికీ తెలిసిందే. మొన్న మా జగనన్న 30వ తేదీన రావడం, అతనికి ఆశేషంగా వచ్చిన జనవాహిని, ముఖ్యంగా మన ఆమదలసను నుంచి ఎన్నడూ లేని విధంగా వేల మంది 20,000కి తగ్గకుండా వచ్చిన విశేష జనవాహిని చూసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వారలేనితనంతో విద్యాధికుడైన మా
నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవికుమార్ గారిని ఏ విధంగా కేసులు బనాయించాలి అనేసి ఒక కుట్రపూరితమైన కేసుల్ని ఈరోజు బనాయించారు. దానికి మహిళలకు అంటే ఎంతో గౌరవిస్తారు మా వైఎస్ఆర్ పార్టీ. ఏ రోజు కూడా మహిళలు కించపరచడం అనేది మాకు తెలియదు. దీనికి అంటే కూటమి ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిపోతుంది అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా, ఒక మహిళ ఎస్ఐని కూడా అందులో ఇరికించడం జరుగుతుంది. ఆ రోజు జరిగినప్పుడు మేము దగ్గరలోనే ఉన్నాము. ఆవిడకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు పక్కకు పదండమ్మా అని చెప్పబోయేసరికి జనాలు అందరూ ఒకసారి పడిపోగా ఆవిడ జై జగన్ అంటూ అందరూ కేకలు పెడుతుండటం ఆవిడ చెవులు మూసుకున్నారు. అంతేకాని వివిధ అసభ్యకరమైన పదజాలాలతో ఈరోజు టీడీపీ నాయకులు అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆమె ఒక మహిళ, తనకి ఒక కుటుంబం అంటూ ఉంటుంది. ఆ రోజు జరిగింది. ఆవిడ ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. ఆవిడ అందరికీ సుపరిచితురాలే.